హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఒడిస్సా పిల్ల తెలుగమ్మాయి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా ఉండాలో రండి చూపెడతా. 5 ఇంగ్రీడియంట్ మసాలా, 4 మీడియం సైజ్ ఆనియన్, 3 మీడియం సైజ్ టమాటో, 2 మీడియం సైజ్ పొటాటో, 200 గ్రామ్స్ పన్నీర్, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, హాఫ్ టీ స్పూన్ హల్దీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్. ఆయిల్ కొంచెం వేసి దుంపల్ని ఇలా ఫ్రై చేయండి. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత పుల్లగొబ్బిని ఇలా ఫ్రై చేయండి. మీ ఇష్టం అండి, వేస్తే వేయండి లేకపోతే లేదు. నేను వేస్తున్నాను. దాని తర్వాత అదే ఆయిల్లో పన్నీర్ని ఇలా ఫ్రై చేయండి. పన్నీర్ గోల్డెన్ కలర్గా వస్తే తీసి పక్కన పెట్టండి. వేరే కడాయి తీసుకొని అందులోని 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ ఇలా ఫ్రై చేయండి. ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత టమాటో వేసి మూత పెట్టేయండి. దాని తర్వాత ఇలా చెక్ చేయండి ఉడికిందో లేదో. మెత్తగా అయినట్టయితే ఉడికిపోయిందంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందండి చూడండి. దాని తర్వాత ఇలా గ్రైండర్ తీసుకొని గ్రైండర్ చేయండి, పేస్ట్లా చేయండి. అదే కడాయి తీసుకొని అందులోటి 2 టీ స్పూన్ ఆయిల్ వేసి జీరా సొరస వేయండి. దాని తర్వాత పేస్ట్ వేయండి, బాగా ఉడకబెట్టండి. అది ఆయిల్ బయటకు తేలేలాగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేయండి. నేను ఇంట్లో చేసినానండి. అదే మీరు బయట కొంటే 1 టీ స్పూన్ అయినా 2 టీ స్పూన్ 3 టీ స్పూన్ వేయండి. హల్దీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయండి. కొంచెం వాటర్ వేయండి గ్రేవీకి సరిపోయినంత. బాగా ఉడకబెట్టిన తర్వాత పన్నీర్ ఇంకా ఆలు గోబీ వాటిలో వేసి మిక్స్ చేయండి. నేను ఎక్కువ మసాలా యూజ్ చేయట్లేదండి. మీకు ఇష్టం ఉంటే పన్నీర్ మసాలా గట్రా దొరుకుతుంది, చికెన్ మసాలా మీరు వేయచ్చండి. నేనైతే ఇంట్లోనే మసాలా తయారు చేసి వేస్తున్నానండి. చిన్నపిల్లలు తింటారని. మీకు ఇష్టం ఉంటే బయట కొనుక్కొని వేయండి. ఇంట్లోనే టేస్టీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ.